ప్రజాని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. విజయవాడ బస్సు యాత్రలో జగన్పై రాళ్ల దాడిని నిరసిస్తూ బద్వేల్ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్త విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా పూర్వమిల్ల పట్టణంలో నల్ల బ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రజాస్పందన ఓర్వలేక రాళ్లను దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ఈ విధమైనటువంటి దాడులు జరగడం బాధాకరమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెలో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, ఎయిర్ఫోర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్ర, రిపోర్టర్ శ్రీనివాసులు. దాడిని ఖండిస్తున్నాను. ఈ దాడి హేయమైన చర్య, నీతిమాలిన చర్యగా భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న బస్సు యాత్రలో ప్రజల ఆదరాభిమానాలు, అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వాళ్ళు ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు అయితేనేమి, ఆయన చేసినటువంటి సేవ అయితేనేమి, ఆయన ప్రజల ఆశీస్సులు అయితేనేమి, దేవుని ఆశీస్సులు అయితేనేమి కాపాడడం జరిగింది. అవే శ్రీరామ రక్షగా నిలబడడం జరిగింది. రేపు జరగబోయే రోజుల్లో, రేపు నెల 13 జరగబోయే ఎలక్షన్లో అందరూ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రిగా చేసుకుంటారని తెలియజేస్తున్నారు.